గ్యాస్ ఫిల్లింగ్ స్టేషన్స్ లో గ్యాస్ లేక ఆటో డ్రైవర్లు ఆందోళనకు గురవుతున్నారు. అంబర్పేట్ ప్రాంతంలో ఉన్న అన్ని పెట్రోల్ బంకుల వద్ద కేవలం డీజిల్ మాత్రమే ఉందని బోర్డులు పెట్టారు. దీంతో గ్యాస్ పెట్రోల్తో నడిచే ఆటో డ్రైవర్ల పెట్రోల్ బంకుల వద్దే పడిగాపులు కాస్తున్నారు. ట్యాంకర్లు ఎప్పుడొస్తాయో తెలియదని పెట్రోల్ బంక్ నిర్వాహకులు చెప్తున్నారని ఆటో డ్రైవర్లు వాపోతున్నారు. ఆటో నడవక పూట గడవటం కష్టంగా ఉందని ప్రభుత్వం చొరవ తీసుకోవాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు. और दूसरा ये गैस के प्रॉब्लम की वजह से घर में हम लोगों को घर के किराए देने, ऑटो का किराया देने बहुत बड़ा प्रॉब्लम हो जा रहा है। ऑटो वाला भी किराया कम नहीं कर रहा और ये गैस पूरे हैदराबाद में जो बंद है 80%, इसके बारे में कुछ गवर्नमेंट कुछ करना बुला के, खाली हम करते बोल के कुछ भी नहीं करती गवर्नमेंट। డొమెస్టిక్ గ్యాస్ కు ఎలాంటి ఇబ్బంది లేదని కేంద్ర ప్రభుత్వం ప్రకటిస్తున్నా క్షేత్రస్థాయిలో ఆ పరిస్థితులు మాత్రం కనిపించడం లేదు. ఖమ్మం జిల్లా తల్లాడలో గత 3 రోజులుగా హెచ్పీ గ్యాస్ ఏజెన్సీ వద్ద భారీగా ప్రజలు పడిగాపులు కాస్తున్నారు. గ్యాస్ బుక్ చేసి రోజులు గడుస్తున్నా తమకు సిలిండర్ ఇవ్వటం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు వినియోగదారులు. పల్లెల నుంచి భారీగా తరలి వచ్చిన తాము మండు టెండర్ను లెక్క చేయకుండా 3 రోజుల నుంచి గ్యాస్ సిలిండర్స్ కోసం ఎదురు చూస్తున్నామని ఆవేదన చెందుతున్నారు. ఉదయం 10 దాటినా ఏజెన్సీ గేట్లకు తాళాలు తీయటం లేదని, ఇదేం తీరని నిర్వాహకులపై మండిపడుతున్నారు ప్రజలు. పశ్చిమాసియాలో యుద్ధ ప్రభావం దేశంలో తీవ్రంగా కనిపిస్తోంది. హర్మోజ్ జలసంధి మూతపట్టడంతో గ్యాస్ సంక్షోభం నెలకొంది. అటు వంట గ్యాస్కు ఇటు సిఎన్జి గ్యాస్కు దేశంలో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ప్రజలు. అనకాపల్లి జిల్లా పాయకరావుపేట నుంచి జాతీయ రహదారి వెంబడి ఉన్న బంక్లలో గ్యాస్ కోసం వాహనాలు క్యూలు కడుతున్నాయి. కొన్ని చోట్ల మాత్రమే సిఎన్జి గ్యాస్ అందుబాటులో ఉండటంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నెల రోజులుగా కమర్షియల్ గ్యాస్ రాకపోవడంతో హోటల్ యజమానులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. హోటల్స్ మూసివేస్తే ఆర్థిక కష్టాలు వెంటాడుతూ ఉండటంతో కట్టెల పొయ్యిలను ఆశ్రయిస్తున్నారు. పార్వతీపురం, మన్యం జిల్లా కురుపాంలో పలు హోటల్స్ మూతపడగా మరికొన్ని మాత్రం కట్టెల పొయ్యి మీద వంటలు చేస్తున్నాయి. కట్టెల ధరలు పెరిగిపోతున్నాయని, గ్యాస్ అందుబాటులో లేక ఖర్చులు మరింత పెరుగుతున్నాయని హోటల్ యజమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదే పరిస్థితి గనక కంటిన్యూ అయితే అప్పుల ఊబిలో కూరుకుపోతామని హోటల్ నిర్వాహకులు చెప్తున్నారు. కుటుంబంలో బిర్యానీ పాయింట్ రన్ చేస్తున్నాను. గత నెల రోజులుగా గ్యాస్ బుక్ చేసినా ఇంతవరకు రాకపోవడం వలన ఆర్థిక ఇబ్బందులు పడుతున్నాం. అప్పులు తెచ్చుకొని మెయింటైన్ చేసి షాప్ని రన్ చేస్తూ ఉండగా ఈ సిచ్యువేషన్ రావడం వలన వడ్డీలు ఇవన్నీ కట్టుకోలేక, పిల్లల్ని ఎలా పెంచాలో పోషించలేక, దానికి సిచ్యువేషన్ ప్రత్యామ్నాయంగా నేను కట్టెల పొయ్యి మీద చేస్తూ గత నెల రోజుల నుంచి ఇది చేస్తున్నాను. దయచేసి మమ్మల్ని ప్రభుత్వం ఆదుకోవాలని కోరుకుంటున్నాను.